తెలుగు రాష్ట్రాల్లో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పోలింగుకు తరలివచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో తెలుగు సినీ తారలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సెలబ్రిటీలు పిలుపునిచ్చారు. సెలబ్రిటీలు ఓటు వేసేందుకు రావడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగులో, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగులో పలువురు సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నారు. హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవి భార్య కూతురుతో కలిసి వచ్చి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు ఓటేశారు. ఓటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అది మన బాధ్యత అన్నారు చిరంజీవి. సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చిరు. మెగాస్టార్ సామాన్య ఓటర్ల క్యూ లైన్ లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓబుల్రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్టీఆర్ క్యూ లైన్ లో నిలబడి ఓటేశారు. జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్ లో నటుడు అల్లు అర్జున్ ఓటేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా సతీమణితో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ క్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరోగ్యం సహకరించకున్న, అతి కష్టం మీద పోలింగ్ సెంటర్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కోట శ్రీనివాసరావు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓటు వేసేందుకు వచ్చిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం పోలింగ్ సెంటర్ దగ్గర తనదైన శైలిలో హల్చల్ చేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న మంచు లక్ష్మి పోలింగ్ సెంటర్ దగ్గర సందడి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి విదేశాల నుంచి నేరుగా పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన కీరవాణి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. ఇంకా మంచు మనోజ్, నాగ చైతన్య, నటి ఝాన్సీ, నటుడు నరేష్, దర్శకుడు తేజ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోని రాజకీయ నాయకులు ఆయా ప్రాంతాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్లోని హైస్కూల్లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు వేశారు. రేవంత్ తన భార్య గీతారెడ్డితో పాటు కూతురు నిమిషతో కలిసి పోలింగ్ సెంటర్ కు వెళ్లి ఓటేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చింతమడకలో ఓటేశారు. భార్య శోభతో కలిసి చింతమడక పోలింగ్ కేంద్రానికి వెళ్లి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బర్కత్పురాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాతబస్తీలోని శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేశారు. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి పులివెందుల భాకరాపురంలోని 138వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉండవల్లిలో ఓటేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ బూత్ కు తన భార్యతో కలిసి చేరుకుని ఓటేశారు. రాజమహేంద్రవరంలోని విఎల్పురంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓటు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.